నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. అసలు బ్యాచ్ వైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇది ఎక్కువగా మెడిసిన్స్‌కి, ఫెర్టిలైజర్స్‌కి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ అనేది దీనిలో ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్స్‌లో కంపల్సరీ అవసరం. మిల్క్‌లో అవసరం. మిల్క్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా! దాంట్లో కూడా. ఫెర్టిలైజర్స్ కూడా అవసరం. ఓకే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ 2 కూడా ఉండాలి. 100% ఉండాలి. ఓకే. తర్వాత బ్యాచ్ నంబర్స్ వైస్‌గా పర్చేజ్ చేస్తాం. బ్యాచ్ నంబర్స్ వైస్‌గా సేల్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ వివో అనేది ఒక సెల్లు. ఓప్పో అనేది ఒక సెల్. వాటి మీద ఎన్ నంబర్ ఆఫ్ సీరీస్ ఉంటాయి. మోడల్స్ ఉంటాయి. ఎన్ నంబర్ ఆఫ్ సీరీసెస్ ఉంటాయి. మోడల్స్ ఉంటాయన్నమాట. సో, వాటిని ఎలా మెయింటైన్ చేస్తాం బ్యాచ్ నంబర్స్ వైస్‌గా అనేది కూడా చూసుకోవాలి. అది. యూనివర్సల్ ఆఫ్ యూనిట్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్. విలేజ్ ఎంటర్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్ చేసి పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్. యెస్. జీఎస్టీ కామన్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. లో వెళ్తాను. రిసీవ్‌లో వెళ్తాను. ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్. 5,00,000. తర్వాత పర్చేస్. ఆల్ట్ సి. ఇంట్రెస్ట్. సన్‌డ్రీ. క్రెడిటర్స్. పర్చేస్. పర్చేస్ అకౌంట్స్. తర్వాత బ్లూటూత్. ఆల్ట్ సి. ఆల్ట్ సి. నంబర్స్. చూడండి. ఎప్పుడైతే F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఏసి పెడతామో, ఆ ఆప్షన్ ఈడికొచ్చేస్తుంది. ఓకే. బీఓఎం నో పెట్టేద్దాం. F12 వెళ్ళి బీఓఎం నో పెడదాం. ఇలా పెట్టండి. యెస్. ఈ 3 ఆప్షన్స్ ఏసి పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ కూడా. 5%. అప్పుడు ఇలా మన బ్యాచ్ నంబర్స్ అడుగుతుంది. 8523 కంట్రోల్. 50, 250. చూడండి. బ్లూటూత్ ఉంది. దాని మీదనే 10 బ్యాచ్ నంబర్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. అది. చూడండి. ఒకే బ్యాచ్ నంబర్ ఎక్స్‌పైరీ డేట్ మనం ఇస్తున్నాను. ఇలా 3 బ్యాచ్ నంబర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా ఒకే బ్యాచ్ నంబర్ మీద మనం ఎన్నైనా చేయొచ్చు. ఇలా ఓన్లీ క్లాస్. 18%. 654 124 100 400. రామ్‌టన్.
12%. 98. 80. 350. Shafa. కౌంటర్. మనం ఏ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేస్తామో అదే బ్యాచ్ నెంబర్ సెల్ చేస్తాం. 50. 400. నెక్స్ట్ షాఫా. 1200. సోనీ క్లాసిక్. 500. బ్లూటూత్. మనం చూడండి, 3 బ్యాచ్ నెంబర్స్ మనం పర్చేజ్ చేసాం. సో ఆ 3 బ్యాచ్ నెంబర్స్ ఇక్కడ కనబడతాయి. మనం 8 5 సంబంధించిగా చేసాం. అదే ఇవ్వాలి. 15. 300. సిజిఎస్టీ. జిఎస్టీ. సేవ్. ఫ్రమ్ రిప్టర్స్. అవుతుంది. పేమెంట్. 50,000. సో తర్వాత క్యాష్. ఫిక్స్డ్ అసెట్. 55,000. తర్వాత గోడౌన్ రెంట్. కరెక్ట్. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. టేబుల్కి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 11,250. ఓకే. 11,250. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F2 కాన్ఫిగర్. సో గుడ్స్ వర్సెస్ సో గుడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్
క్లోజింగ్ బ్యాలెన్స్, డాష్బోర్డ్. డాష్బోర్డ్లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్ నెంబర్. బ్లూటూత్లో 3 ఉన్నాయి కదా, 85 ఇవ్వండి. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. In percentage purchases, out percentage sales, remaining closing balance. Okay. Bluetooth, batch name, manufacturing date, expiry date. So ఇలా ఉంటాను. ఇలా ఇలా బ్యాచ్ నెంబర్ వైజ్ గా వాళ్ళు ఎంటర్ చేసుకుంటాం. దీనే బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? క్లియర్? జితేందర్ ఈరోజు వస్తుంది. జితేందర్ మెయిల్ ఈరోజు వచ్చేస్తుంది. నేను సార్ కొంచెం బిజీగా ఉన్నానంట. ఈరోజు నీకు అప్డేట్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే. యా యా. ఇవి చేసేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్.